సో ఆలేరులో అక్రమ రిమిక్స్ ప్లాంట్ దందా అంట. మున్సిపల్ అనుమతులు లేకుండానే కార్యకలాపాలంట. కాలుష్యంతో ప్రజలు ఆవేదన. తనిఖీలు జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తూ ఉన్నది. దీనికి రిమిక్స్ ప్లాంట్ అంట ఇది. దీనికి అక్రమంగా దీన్ని నడుపుతా ఉన్నారంట. సో ఆలేరు పట్టణ పరిధిలోని జాతీయ రహదారికి ఆనుకొని మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఒక రిమిక్స్ కాంక్రీటు ఆర్ఎంసీ ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయట. ఆ నిబంధనలు పాటించకుండా నడుస్తున్న ఈ ప్లాంట్ వల్ల పరిసర ప్రాంతాల్లో కాలుష్యం పెరిగి ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ పరిసర ప్రాంతంలో ఆ, కొనసాగుతున్న ఈ ప్లాంట్కు ఆలేరు మున్సిపాలిటీ నుంచి అధికారిక అనుమతులు లేవని సమాచారం అన్నమాట. అయినప్పటికీ యాజమాన్యం నిరభ్యంతరంగా కార్యకలాపాలు కొనసాగుతుండడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రిమిక్స్ ప్లాంటు వెనుబడి నుంచి వెలువడే సిమెంటు ధూళి గాలితో వ్యాపించి సమీప పంట పొలాలపై అలాగే కాలనీలపై పడుతుందట. దీంతో ఇళ్లపై, రోడ్లపై మరియు పంట పొలాలపై ధూళి పేరుకుపోవడంతో పరిసర ప్రాంతాల రైతులు మరియు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని చెబుతున్నారు. రోడ్లపై పేరుకుపోయే సిమెంటు ధూళి కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. సో మనం మొన్ననే ఒకటి ఈ సిమెంటు ఫ్యాక్టరీ సంబంధించిందే ఒక ప్లాంట్ది యూటర్న్ దగ్గర సిమెంటు ఈ లారీలు వెళ్ళిపోతూ ఉంటే సిమెంటు తీసుకొని వెళ్ళిపోతా ఉంటే రోడ్డు మీద పడతా అనమాట. సో దానివల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవుతామని చెప్పేసి మనం ఒక వార్త కూడా రాయడం జరిగింది మొన్ననే 2 days బ్యాక్. సో ఇప్పుడు ఇది ఈ ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో ఈ సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి ఈ గాలి సిమెంటు తీసి పోస్తూ ఉంటే లేకపోతే తయారైతుంటే కానీ అదంతా చుట్టుపక్కల ఉన్న రోడ్ల మీద పడడం కానీ పంట పొలాల మీద పడడం కానీ ప్రజల ఇళ్ల మీద పడడం కానీ దీనివల్ల ప్రజలకు ఇబ్బంది గురవుతూ ఉన్నారు. అటు పంట పొలాలు నాశనం అవుతా ఉన్నాయి, ఇటు రోడ్ల మీద కూడా వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది అయ్యి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం కూడా ఎక్కువ ఉందంట. సో ఇట్లా ప్రధానమైన సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు వీళ్ళు. ఇక రోడ్లపై పేరుకుపోయే సిమెంటు ధూళి కారణంగా వాహనాలకు ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. చూసిన ప్రమాదాలు కూడా జరుగుతాయన్నమాట. అది సిమెంటు స్మూత్గా ఉంది కాబట్టి కొంచెం బ్రేక్ వేస్తే స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి వెహికల్ స్పీడ్గా వచ్చినా జారిపోవడం కానీ ఇట్లా వాహనం ముఖ్యంగా 2 వీలర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు జారి పడిపోతూ ఉంటారు అనమాట. సో ఇట్లా చీకట్లో అయితే ఇంకా అసలు ఏర్పడదు. మనం రోడ్డు మీద ఉంది అనుకుంటాం కానీ స్పీడ్కి వెళ్ళినప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో అట్లా ప్రమాదం ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రాణానికే ప్రమాదం వస్తుంది. సో అట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్ళినా ఈ సమస్యను తీసుకొచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ ఉన్నారు. దీంతో ప్లాంట్ నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో అధికారుల నిర్లక్ష్యం ఉంది కాబట్టే అది రన్ అవుతూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ కూడా వాళ్ళకు ప్లాంట్ నిర్వహించాలంటే ఈ మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు వీళ్ళు. దీన్ని పర్మిషన్ లేదని చెప్పేసి వీళ్ళకు మున్సిపాలిటీకి రావాల్సిన రిజిస్ట్రేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని అక్రమంగా పర్మిషన్లు ఏవైతున్నా ఆ పర్మిషన్లు రావాల్సిన రెవెన్యూతో అవి మున్సిపాలిటీకి రావాల్సిన రెవెన్యూ అంతా వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అట్లాంటి చర్యలు తీసుకుంటారు వీళ్ళు అనమాట. సో మున్సిపాలిటీకి రావాల్సిన నిధుల గురించి, రావాల్సిన రిజిస్ట్రేషన్ పైసల గురించి చర్యలు తీసుకోరు. వీళ్ళ చేతికి రావాల్సిన పైసల గురించి చర్యలు తీసుకుంటారు తప్పించి ప్రజలకు కంప్లైంట్ ఇచ్చే దాని గురించి వీళ్ళు తీసుకోరు. సో చట్టం ఏమంటుందంటే పట్టణ పరిధిలో ఏ పరిశ్రమ లేదా ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నా ముందుగా మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అలాగే కాలుష్య నియంత్రణ మండలి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంటు సిఎఫ్ఏ అయితే ఉందో కన్సెంట్ ఫర్ ఆపరేషన్ ఈ 2 అనుమతులు పొందాలి. ఈ నిబంధనలు పాటించకుండా ప్లాంట్ నిర్వహిస్తే అధికారులు ప్లాంట్ను సీజ్ చేయడము, విద్యుత్ సరఫరా నిలిపేయడం, యాజమాన్యంపై కేసులు నమోదు, భారీ జరిమానాలు విధించడం, అవసరమైతే పూర్తిగా మూసివేయడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రిమిక్స్ ప్లాంట్ వల్ల పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటాయని, సిమెంటు ధూళి ఎక్కువగా పడడం వల్ల పంట పొలాల్లో దిగుబడి నష్టపోతున్నామని ఇకనైనా అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతా ఉన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమంగా నడుస్తున్న రిమిక్స్ ప్లాంట్పై చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. దీనివల్ల ప్రధానంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పంట పొలాలు నష్టపోతా అనేది, దిగుబడి రావట్లేదు, పంట ఖరాబ్ అయిపోతుంది అనేది వీళ్ళ ప్రధానమైన డిమాండ్. ఏదైతే రోడ్డు ఉన్నదో రోడ్డు మీద ఈ సిమెంట్ పడడం వల్ల వాహనదారులు ఎవరైతే ఉంటారో ప్రమాదానికి గురవుతున్నారని చెప్తా ఉన్నారు. సో ఇది వెంటనే ఈ కాలుష్య నియంత్రణ మండలి నుంచి పర్మిషన్లు ఏవైతే 2 పర్మిషన్లు లేవు, అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, అక్రమంగా నడిపిస్తూ ఉన్నారు, చర్యలు తీసుకోవడం లేదు, విద్యుత్ సరఫరా నిలిపేయడం లేదు, ఏదో ఒకటి కూడా చేయడం లేదన్నమాట. మొత్తానికి జీరో. మరి మున్సిపాలిటీ అధికారులకు తెలియదా అంటే తెలుస్తుంది కంపల్సరీ. ఎవరు ఏం చేస్తున్నారు అనేది, ఎక్కడ ఏమేమి ఉన్నాయి అనేది, ఏ ప్లాంట్లు ఉన్నాయి, ఇక్కడ ఉంచాలన్నా తీసేయాలన్నా అనేది వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి తెలిసి కూడా వీళ్ళు
చర్యలు తీసుకోరనమాట. ఎందుకంటే వాళ్ళు తీసుకునే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకుంటారు. వాళ్ళకి రావాల్సిన ముడుపుల కోసం చర్యలు తీసుకుంటారు తప్పించి, దీన్ని నిలిపేయడం కోసమో, దీన్ని రన్ చేయకుండా ఉండడం కోసం చర్యలు తీసుకోరనమాట. సో, ప్రజలు ఎంతసేపు ప్రజల అవసరాలు పక్కన పెట్టేసి, వీళ్ళ పర్సనల్ అవసరాలు వీళ్ళకి అవసరం కాబట్టి, వాళ్ళ అవసరాలు చూసుకొని ఈ అధికారులు ఆహ్, అవినీతికి తెరలేపుతా ఉన్నారనమాట. సో, ఇట్లా రీమిక్స్ ప్లాంట్ వల్ల పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటున్నాయనేది సిమెంట్ ధూళి ఎక్కువగా ఉండడం వల్ల పంట పొలాల్లో దిగుబడి నష్టపోతున్నామని ఇకనైనా అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలి అని స్థానికుల ప్రజలు కోరుతా ఉన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమంగా నడుస్తున్న రీమిక్స్ ప్లాంట్పై చర్యలు తీసుకొని పట్టణవాసులు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో, చర్యలు తీసుకుంటేనే తప్పించి దీనికి ఇంకొక పరిష్కారం లేదన్నమాట. సో, మరి ఇక్కడి నుంచి తరలిస్తారా? లేదంటే ఫైన్ విధిస్తారా? లేదంటే చుట్టుపక్కల ఏమన్నా మరి కట్టెన్ లాంటిది ఏమన్నా ఏర్పాటు చేస్తారా? యాజమాన్యానికి ఆర్డర్స్ ఇస్తారా? ఇట్లాంటి ఏదైనా ఒకటి చర్యలు తీసుకోవాలి కదా! ఇబ్బంది పడకుండా. సో, అట్లాంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా. సో, ఇక్కడ తీసేయకపోయినా కూడా దానికి రిజిస్ట్రేషన్ ఉందా? పర్మిషన్ ఉందా? నియంత్రణ మండలి పర్మిషన్ ఉందా? కాలుష్యం సంబంధించిన బోర్డు పర్మిషన్ ఉందా? ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరు రన్ చేయండి అని చెప్పేసి ఒక సీజ్ లాంటిది చేయాలి ఫస్ట్. సో, అట్లా చేస్తేనే ఇది ఆగిపోద్ది. లేదంటే అంతవరకు అక్రమంగా కొనసాగుతూనే ఉంటదనమాట.